ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మంత్లీ మన బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు ఎలా పొందాలి, నాకు రిస్కే వద్దు, నెల నా అకౌంట్ లోకి ఇంత ఫిక్స్డ్ మనీ రావాలంటే నాకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటి, నేను వాళ్ళ గురించి మాట్లాడతాను. లేదు నేను రిస్క్ తీసుకోగలను బట్ నాకు నెల ఇంత డబ్బులు వస్తుండాలి, ద బెస్ట్ ఆప్షన్స్ ఏంటి, దీనికి డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి, ఒక్కొక్కరిది ఒక్కొక్క కేసు ఉంటుంది. వీటన్నిటిని కూడా నేను డీటెయిల్డ్ గా మాట్లాడతాను. యూజువల్ గా మనకి డిజిటల్ ప్లాట్ఫామ్స్ అని మనకు కనిపిస్తున్న ప్రతి దగ్గర నెల ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇన్ని కోట్లు వస్తుంది, లేదు ఇప్పుడు మీరు ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇన్ని సంవత్సరాలకి ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు అవుతుంది, ఇదే కదా కనిపిస్తుంటుంది. కానీ నాకు ఇది చెప్పండి, మీ దగ్గర అనుకుందాం మీ పేరెంట్స్ ఆర్ మీకు తెలిసిన వాళ్ళు రిటైర్ అయ్యారు, వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చింది, లెట్స్ సే ఒక 20 లక్షలు 30 లక్షలు వచ్చింది. లేదు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. మీన్స్ ఒక వ్యక్తికి ఏదైనా జరిగితే, సపోజ్ నాకే ఏదైనా జరిగితే నేను ఒక ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ వేశాను, మా ఇంట్లో వాళ్ళకి నాకు ఏదైనా జరిగినప్పుడు ఆ ₹1,00,00,000 వెళ్తుంది. మరి వాళ్ళకి ఆ ₹1,00,00,000 ఏం చేయాలని ఐడియా ఉంటుంది, ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళకి ఏది తెలియలేదనుకోండి, బంధువులు లేకపోతే తెలిసిన వాళ్ళు మోసం చేయడానికే చూస్తారు. సో కాబట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, డబ్బులు సంపాదించడం గొప్ప విషయమే, ఆ డబ్బులు సంపాదించిందని ప్రాపర్ గా సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయడం ఇంకంతకంటే మంచి విషయమే. కానీ మన దగ్గర ఒకేసారి లంసమ్ అమౌంట్ ఉన్నప్పుడు, స్థలం అమ్మడం వల్ల, ఇల్లు అమ్మడం వల్ల, రిటైర్మెంట్ వల్ల, ఈపీఎఫ్, గ్రాట్యుటీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల వచ్చిన మనీ అయితే ఉంటుంది కదా, ఈ డబ్బుల్ని ఏం చేయాలి, ఇంత పెద్ద అమౌంట్ ని ఏం చేయాలనేది ఎవరికి క్లారిటీ ఉండదు. ఇలా క్లారిటీ లేకపోవడం వల్ల ఇంత పెద్ద డబ్బుల్ని కూడా మేనేజ్ చేయలేక అప్పుల పాలైపోయిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకు 2011 లో కౌన్ బనేగా కరోడ్పతిలో 5 crores విన్ అయిన సుశీల్ కుమార్ గారు అక్కడి నుంచి కొన్ని సంవత్సరాలకి డబ్బులు మొత్తాన్ని కోల్పోయి దివాలా తీసే స్థాయికి వచ్చారని ఒక పెద్ద పోస్ట్ ని పెట్టారు. ఆ పోస్ట్ లో తను క్లియర్ గా చెప్పింది, నా డబ్బుల్ని నేను సరిగ్గా మేనేజ్ చేసుకోకపోవడం వల్లే ఈ రోజు నేను ఇలా మొత్తం సంపదనంతా కోల్పోయి మళ్ళీ ఫస్ట్ ఇనిషియల్ డేస్ కి ఇంకా అంతకంటే తక్కువ స్టేజ్ కి వచ్చాను అని, డిప్రెషన్ కి లోనై మొత్తం లైఫ్ అంతా కొలాప్స్ అయ్యి వైఫ్ కి డైవర్స్ ఇచ్చే పరిస్థితికి వెళ్ళానని చెప్పారు. ఇక్కడ మనీని ఎర్న్ చేయడం, మనీని గ్రో చేయడం అండ్ లంసమ్ గా వస్తున్న మనీని మంత్లీ మంచి ఆప్షన్స్ లో, బెస్ట్ ఆప్షన్స్ లో పెట్టుకొని మంత్లీ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు తీసుకురాగలగడం కూడా మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ గా అవేర్నెస్ ఉండాలి. స్టాక్ మార్కెట్ ఛానల్ మనం మనీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం, ఇలా మనీ ఎర్నింగ్ గురించి మాట్లాడుతూ ఉంటాం యూజువల్ గా. అండ్ రీసెంట్ టైమ్స్ లో శాలరీ కానీ ఎక్కడి నుంచి మనం డబ్బులు సంపాదిస్తున్న ఆ డబ్బులు ఎలా ప్రాపర్ గా సేవ్ చేయొచ్చు, సేవ్ చేసి ఎలా మనం ఆ మనీని ప్రాపర్ గా అగైన్ ఒక మంచి వెల్త్ కోసం ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నది మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తే, మీరు రిటైర్మెంట్ అయ్యే టైం కి ఒక 50 60 years ఆర్ 40 years మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తుంటే అప్పటికి, రిటైర్మెంట్ ఎప్పుడు అనుకుంటే అప్పటికి పెద్ద వెల్త్ వచ్చి ఉంటుంది. ఆర్ మీరు ల్యాండ్ అమ్మారు, ఇల్లు అమ్మారు, పెద్ద మొత్తంలో డబ్బులు మీకు వచ్చింది, ఆర్ ఒక లాటరీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ గా అనుకున్నట్టు టర్మ్ ఇన్సూరెన్స్. నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను, నేను టర్మ్ ఇన్సూరెన్స్ వేశాను, ఒక ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్. నాకు ఏదైనా జరిగింది, నా తర్వాత ఆ డబ్బులు మా ఫ్యామిలీకి వస్తుంది, బట్ మా ఫ్యామిలీకి ఐడియా లేకపోతే ఆ ₹1,00,00,000 ఏం చేయాలని, వితౌట్ ఎనీ ప్రాపర్ ఐడియా ₹1,00,00,000 వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? బ్యాంక్ లో వేస్తారు. ఇంకా అంతకు మించి ఏం చేస్తారు? ఇంకా వాళ్ళకి ఏ ఐడియా లేదని బంధువులకి మోసం చేసే వాళ్ళకి తెలిసింది అనుకోండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈజీగా వాళ్ళని మోసం చేస్తారు. నాకు అప్పులు కావాలి, నాకు ఇప్పుడు ఇవ్వు, నేను మళ్ళీ ఇస్తాను, నేను ఎక్కడికి పోతాను, ఇవన్నీ చెప్తుంటారు. కాబట్టి మనకు ఒక పెద్ద మొత్తంలో లంసమ్ గా మన దగ్గర డబ్బులు ఉంది, అది ఎంతైనా అవ్వనివ్వండి, 1 lakh అయినా లంసమే, డిపెండింగ్ అపాన్ ద పర్సన్, 10 lakh అయినా లంసమే, 1 crore 10 crore 100 crore అది ఎంత అవుతున్నా దాన్ని ప్రాపర్ గా మనం ఏ రూట్స్ లో పెడుతూ మంత్లీ మన ఖర్చులకు కావాల్సిన డబ్బుల్ని ఎలా పొందాలన్నది ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇలా ఫైనాన్షియల్ గా మన వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని మెయిన్ స్టార్ట్ చేసిన ఈ జర్నీని మీరు సపోర్ట్ చేస్తూ, పర్టికులర్ గా ఈ వీడియోలో పెడుతున్న కంటెంట్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడైనా చూస్తున్న ఏ పాయింట్ లో అయినా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించినప్పుడు మర్చిపోకుండా లైక్ చేయండి. ఈ టైం ఏదైతే పెడుతున్నారో ఆ టైం మీరు నాకు ఇచ్చారంటే మిమ్మల్ని ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉంచే ఆప్షన్స్ అన్నిటిని నేను మీ ముందు ఉంచుతాను. సో ఫస్ట్ అందరికీ తెలిసిందే ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్ లో మనకి వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మంత్లీ మనకి బ్యాంక్ అకౌంట్ లోకి ఇన్కమ్ తీసుకొచ్చే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్ గా మనం ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తూ ఉంటాం, మీన్స్ మన దగ్గర ఉంటున్న లంసమ్ అమౌంట్ ని ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసి అక్కడ మనకి సేవింగ్స్ అకౌంట్ కంటే బెటర్ వడ్డీ వస్తుంది కాబట్టి మనం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకుంటాం. ఫిక్స్డ్ డిపాజిట్ మనం ఒకసారి వేసేది. రికరెంట్ డిపాజిట్ అంటే మనం టైం టు టైం డిపాజిట్స్ వేస్తూ ఉంటాం ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ లో, దానికి తగ్గట్టు మనకు వడ్డీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫిక్స్డ్ డిపాజిట్, రికరెంట్ డిపాజిట్ మోస్ట్లీ మనలో చాలా మంది వినే ఉంటారు, కానీ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ మనలో ఎంతమంది విన్నాం? ఇవి అన్ని బ్యాంక్స్ లో ఉండదు. మీరు ఒకవేళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వీటిలోకి వెళ్ళి నాకు యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ కావాలని అడిగారు అనుకోండి, దెన్ వాళ్ళు మీకు చెప్తారు. ఫ్రెండ్స్, అగైన్ మీరు బ్యాంక్స్ లోకి వెళ్ళి యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ కావాలని అడుగుతున్నప్పుడు వాళ్ళు మీకు ఇంకేదైనా సజెస్ట్ చేస్తే, లైక్ యాన్యుటీ డిపాజిట్ ప్లస్ స్కీమ్ అని, మీకు దీంతో పాటు ఇన్సూరెన్స్ వస్తుందని, అవన్నీ కాదు, నాకు ప్యూర్ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ కావాలని మీరు అడగాలి. సో ప్యూర్ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్స్ లో ఏమవుతుందంటే మనం లంసమ్ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేస్తాం, ఆ లంసమ్ అమౌంట్ ని యూజ్ చేసుకొని వీళ్ళు మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్ లో
లో ఏ వడ్డీ అయితే మనకి ఇస్తూ ఉంటారో ఆ వడ్డీ రేట్ తో ఆ డబ్బుల్ని గ్రో చేస్తూ నెల నెల మనకి డబ్బుల్ని మన బ్యాంక్ అకౌంట్ లో వేస్తూ ఉంటారు. సో ఇక్కడ లంసమ్ మన దగ్గర ఉంటున్న లంసమ్ ని యాన్యుటీ డిపాజిట్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కారణంగా ఇక్కడ మీకు క్యాలిక్యులేటర్ ఉంటుంది. సెబీ వాళ్ళది నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి చూస్తాను. మీరు ఏ బ్యాంక్ వెళ్ళైనా మీరు మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది, ఎంత డబ్బులు ఉంది, స్టార్టింగ్ ప్రిన్సిపల్ దగ్గర ఎంటర్ చేయండి. వాళ్ళు ఎంత మీకు వడ్డీ రేట్ ఇస్తా అంటున్నారు ప్రెసెంట్, అది ఎంటర్ చేయండి. మీకు ఎన్ని సంవత్సరాల పాటు ఆ డబ్బులు కావాలి అన్ని సంవత్సరాలు ఎంటర్ చేయండి. సో దట్ మీకు ఇయర్లీ ఎంత వస్తుంది డివైడెడ్ బై 12 చేశారంటే నెల నెల ఎంత వస్తుందో మీకు అర్థమైపోతుంది. సో మీ దగ్గర ఉన్న డబ్బులకి నెల నెల మీకు ఎంత డబ్బులు సంపాదించుకోగలరు అనేది ఆ క్యాలిక్యులేటర్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇవి కాకుండా ఇంపార్టెంట్ కండిషన్స్ లైక్ ఈ యాన్యుటీ స్కీమ్ రిలేటెడ్ గా, డిపాజిట్ స్కీమ్ రిలేటెడ్ గా ఉంటున్న కండిషన్స్ అన్ని ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. బట్ తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ప్రతి ఒక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకండి. ప్రతి ఒక్క లింక్ ఏ లింక్స్ అయితే రిక్వైర్మెంట్ ఉందో అన్ని లింక్స్ ని నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒక పని చేస్తాను, ఈ లింక్స్ అన్నిటిని కూడా ఒక వర్డ్ డాక్యుమెంట్ లో పెడతాను. సో దట్ మీకు అవి వెతుకుతున్నప్పుడు కూడా ఈజీ, ఈవెన్ మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా ఉంచుకోవచ్చు. మళ్ళీ వీడియో దగ్గర రావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ డేటా అంతటిని కూడా ఒక వర్డ్ డాక్యుమెంట్ లో చేసి ఒక పీడిఎఫ్ ఫైల్ ని నేను మీకు డౌన్లోడ్ కి ఇచ్చేస్తాను. సో డౌన్లోడ్ చేసుకున్నారంటే స్కీమ్ వైజ్ గా మీకు డేటా అంతా కూడా ఉంటుంది. సో దీని రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డీటెయిల్స్ అని కూడా ఎస్బీఐ వాళ్ళకి సంబంధించింది కూడా మీకు లింక్ ఉంటుంది, ఒకసారి గమనించండి. సో పర్సనల్ గా నా ఒపీనియన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై ఏమీ తెలియని వాళ్ళకి సేవింగ్స్ అకౌంట్ లో ఉంచుకోవడం కంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఉంచుకోవడం బెటరే. ఈవెన్ అసలు ట్యాక్స్ కట్టని వాళ్ళైనా, ఈవెన్ హైయర్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ లో ఉంటున్న వాళ్ళైనా దీనికంటే బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవి మాట్లాడుకుందాం. ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ లో 2 సెగ్మెంట్స్ ఉంటాయి మనకి. ఒకటి ఫిజికల్ రియల్ ఎస్టేట్, మనం బయటికి వెళ్ళి ల్యాండ్స్ ప్రాపర్టీస్ చూసి రిజిస్ట్రేషన్స్ చేసుకొని అంతా చూసి మనం ఫిజికల్ గా చూస్తూ ఉంటాం. ఇంకొకటి ఆర్ఈఐటి అంటారు. ఈ ఆర్ఈఐటీస్ ఏంటంటే పెద్ద పెద్ద సంస్థలు, ఆ సంస్థలన్నీ ఏం చేస్తాయంటే కమర్షియల్ గా స్పేసెస్ అన్నిటిని కన్స్ట్రక్ట్ చేస్తూ దాని ద్వారా మనకి రెంటల్ డబ్బులు వస్తుంది కదా, ఆ డబ్బుల్ని మనకి డివిడెండ్స్ లో పే చేస్తుంటారు. మనకి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన ఆర్ఈఐటీస్ అయితే ఇవి. సో వీటిలో మీకు ఏదైనా బెస్ట్ ఆర్ఈఐటీ అనిపిస్తుంది అనుకోండి, దాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. అందులో ఇన్వెస్ట్ చేసి రియల్ ఎస్టేట్ లో వస్తున్న డివిడెండ్ ఇన్కమ్ ని మీరు పొందొచ్చు. లేదు మీరు ఫిజికల్ గా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, ల్యాండ్ కొని అది మీరు లీజ్ కి ఇవ్వాలనుకుంటున్నారు, నెల మీకు దాంట్లోంచి రెంట్ వస్తుంది. ఆర్ కమర్షియల్ ప్రాపర్టీ తీసుకొని దాని ద్వారా రెంటల్ ఇన్కమ్ పొందాలనుకుంటున్నారు, ఆర్ ఒక ల్యాండ్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేసి అపార్ట్మెంట్స్ అలా కన్స్ట్రక్ట్ చేసి రెంటల్ ఈల్డ్ పొందాలనుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, మీరు మనం ల్యాండ్ ఆర్ ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని ఎలా చూడాల్సి వస్తుందంటే ఎంటైర్ ప్రాపర్టీ ఒక రేట్ తో అప్రిషియేట్ అవుతూ ఉంటుంది. మీన్స్ ఒక 5 సంవత్సరాల క్రితం ఉన్న ల్యాండ్ ప్రైస్ ఎటు చూసి ఇప్పుడు ఆ ప్రైస్ లో లేదు కదా. అక్కడ ల్యాండ్ అయినా మోస్ట్లీ పెరిగే ఉంటుంది అన్లెస్ దానికి ఏదైనా ఇష్యూస్ ఉంటే తప్పించి. సో ల్యాండ్ వాల్యూ ఆర్ ప్రాపర్టీ వాల్యూ ఒక రేట్ తో గ్రో అవుతుంది. కానీ లాస్ట్ 10-15 సంవత్సరాల్లో గ్రో అయిన రేట్ తో గ్రో అవుతుందా నెక్స్ట్ అంటే అది నాకు అంత పాజిటివ్ ఒపీనియన్ లేదు. కానీ ఇన్ఫ్లేషన్ రేట్ అయితే మోస్ట్లీ ల్యాండ్ గ్రో అవుతూ ఉంటుంది, ప్రాపర్టీ గ్రో అవుతుంటుంది. దీంతో పాటు మీకు ఎంత ఈల్డ్ వస్తుంది, ఈల్డ్ అంటారు. మీన్స్ మనం ఆ ఎంటైర్ ప్రాపర్టీని అక్వైర్ చేయడానికి మనం ఎంత డబ్బులు పెట్టాం. లెట్స్ సే నేను ఒక 1 crore పెట్టాను, నాకు నెల ఎంత వస్తుంది అనేది చూసుకొని దాన్ని 12 months తో మల్టిప్లై చేస్తే ఇయర్లీ ఎంత వస్తుందో తెలుస్తుంది కదా. సో అలా చూస్తే ఇయర్లీ నాకు 1 lakh వస్తుంది అనుకోండి. నాకు మొత్తం 1 కోటి రూపాయలకి నేను కొన్నాను, ఇయర్లీ అంతా చూస్తే నాకు 1,00,000 రూపాయలకి సంబంధించి నాకు రెంట్ వస్తుంది అనుకోండి. నాకు 1% ఈల్డ్ వస్తున్నట్టు. 1% ఈల్డ్ తక్కువే. సో అలా చూస్తే మనం డబ్బులు పెట్టి ఒక ప్రాపర్టీని అక్వైర్ చేసి దాని నుంచి మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేయాలనుకోవడం 1%, 2% ఆర్ 1.5% ఈల్డ్ ఉన్నప్పుడు కూడా మనకి అది ఎక్కువ అడ్వాంటేజ్ ఇవ్వదు. సో మీకు ఒకవేళ మీరు పెడుతున్న డబ్బులపై అప్రిషియేషన్ పక్కన ఉంచండి, అది ఎలాగో అవుతూ ఉంటుంది. అది కాకుండా సంవత్సరానికి కనీసం 2.5 నుంచి 3%, అట్లీస్ట్ 2.5% అయినా, 2.5% అయినా, లైక్ 1 కోటి రూపాయలు పెడుతున్నారు, 2.5 లక్షలైనా మీరు రెంట్ల ద్వారా దాని నుంచి సంపాదించగలరా, 3 లక్షలైనా రెంట్ల ద్వారా సంపాదించగలరా, దెన్ అప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మనం ఒకవేళ అది ఇన్వెస్ట్మెంట్ లా చూసినప్పుడు, మీరు ఒకవేళ సొంత ఇల్లు కట్టుకోవడం మీ కళ అన్నప్పుడు నేను ఇవేవి కాదు, అవి ఒక డ్రీమ్. అది అసలు మనం రెంటల్ కోసం కాదు కదా, దాని నుంచి ఈల్డ్ ఏం చూడట్లేదు కదా, అది వేరు. కేవలం ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేయాలి, నా దగ్గర లంసమ్ ఉంది అనుకుంటే ఈల్డ్ మీరు జనరేట్ చేయాలనుకున్నప్పుడు మినిమం 3% ఉంటే ఒక మంచి ఆప్షన్ అవుతుంది. 3% కంటే తక్కువ అయిపోయే కొద్దీ, పర్టికులర్ గా 2% కంటే బిలో ఫాలో అయ్యే కొద్దీ ఈ సినారియోలో ఉంటున్న రియల్ ఎస్టేట్ కంటే బెటర్ ఆప్షన్స్ మనకున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, అండ్ రీసెంట్ గా ఉంటున్న స్టడీస్ ప్రకారం కొన్ని సిటీస్ లో ఈ రెంటల్ ఈల్డ్ అనేది బిలో 2% దగ్గరగా ఉంది. ఏ సిటీస్ లో అయితే మీకు బిలో 2% కనిపిస్తుందో దెన్ దాని మీనింగ్ ఏంటంటే ఆ సిటీస్ లో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టి దాన్ని రెంట్ కి ఇచ్చి రెంటల్ ఇన్కమ్ ద్వారా ఎదగాలనుకునే దానికంటే ఇంకా ఇతర రూట్స్ ఆఫ్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఒక డ్రీమ్ హౌస్, ఒక సెక్యూరిటీ ఉండాలనుకోవడం కోసం అయితే వేరే విషయం. కానీ రెంట్ కట్టేది సేవ్ చేసుకుందాం అనుకున్నా, ఆ రెంట్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకున్నా, ఈ రెండిటి కంటే కూడా రెంట్ లో ఉండడమే బెటర్ అని మనకి తక్కువ ఈల్డ్ ఎక్కడెక్కడైతే కనిపిస్తూ ఉంటుందో అవి మనకి సజెస్ట్ చేస్తుంటాయి. ఎక్కడెక్కడైతే ఎక్కువ ఈల్డ్ కనిపిస్తుంటుందో దాని అర్థం అక్కడ ప్రాపర్టీ పెరుగుతూ రెంటల్ ఈల్డ్ కూడా అధికంగా ఉందంటే అక్కడ
రెంట్ లో ఉండడం కంటే సొంత ఇల్లు కొనుక్కోవడం ఆర్ కట్టుకోవడం ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ దాని ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లో చూడడం కూడా రియల్ ఎస్టేట్ మనకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది. కానీ ఉండాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. ఒక మంచి ప్రాపర్టీని వెతకడం ఎంత కష్టమో ఆ ప్రాపర్టీని మెయింటైన్ చేయడం అండ్ టైం టు టైం ఉంటున్న ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకుంటూ వెళ్తూ ఉండడం, ఈ చిన్న చిన్న వాటిని కూడా మేనేజ్ చేయగలిగితే మీన్స్ ఇలా ప్రాపర్ గా థింక్ చేయగలను, ప్లాన్ చేయగలను అనుకుంటే దెన్ రియల్ ఎస్టేట్ అనేది కూడా ఒక మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్. కానీ పర్సనలీ నేను అది సజెస్ట్ చేయట్లేదు, బికాస్ ఇది అందరూ హ్యాండిల్ చేయగలిగే ఫీల్డ్ కాదు. అంత ఈజీగా ప్రతి ఒక్కరు వెళ్ళి కొనుక్కొని మళ్ళీ అమ్మగలిగి అండ్ మళ్ళీ దాని రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకోగలిగేది కాదు. కాబట్టి ఇఫ్ మీకు ఐడియా ఉంటే దాన్ని తీసేయగలిగే ఆప్షన్ కాదు. బట్ దాని రిలేటెడ్ గా మీరు తెలుసుకోవాల్సింది ఈల్డ్ ఎంత మీరు జనరేట్ చేయగలరు ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో చూస్తున్నప్పుడు అని. అది మీకు క్లారిటీ ఉంది, బెటర్ రిటర్న్స్ ఉన్నాయని మీకు అర్థమవుతుంటే మీన్స్ మినిమం 2.5% 3% మీకు కనిపిస్తుంది ఆ ఈల్డ్ పర్ ఇయర్, మీరు అంత రిటర్న్ జనరేట్ చేయగలుగుతున్నారు క్యాపిటల్ మీద అనుకుంటే దాని రియల్ ఎస్టేట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఫిజికల్ కాదు నేను REITs ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా, మనకి ఈ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ REIT అనగానే రీసెంట్ టైమ్స్ లో చాలా మంది బయట మనకి మేము ప్రాపర్టీని డెవలప్ చేస్తున్నాం, మా దాంట్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు ఇంత రిటర్న్ వస్తుంది అని మీకు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఒక ట్రస్టెడ్ ప్లేయర్ మీకు ఐడియా ఉంది వాళ్ళ గురించి అనుకుంటే ఓకే, కానీ ఈ REIT ఈ ఫ్యాన్సీ నేమ్ ని వాడి మీరు ఇన్వెస్ట్ చేస్తే రేపు ఇంత వస్తుందని చెప్పి తీసుకునే వాళ్ళ గురించి వాళ్ళ ట్రాక్ రికార్డ్ ని చెక్ చేయకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మీ మొత్తం డబ్బులు కూడా అందులో స్ట్రక్ అయిపోవడానికి ఆర్ మీరు లీగల్ గా ఫైట్ చేయడానికి మీకు వే మిగులుతుంది. సో ఇక్కడ చెప్పాలనుకుంటుంది రెగ్యులేటెడ్ ఎంటిటీస్ మీన్స్ వాళ్ళని ఒక రెగ్యులేటర్ కంట్రోల్ చేస్తున్నాడు ఆర్ వాళ్ళ ట్రాక్ రికార్డ్ చాలా ఇయర్స్ నుంచి మీకు ఐడియా ఉంది, అది ఒక ట్రస్టెడ్ వన్ మీకు అని అనిపిస్తుంటేనే ఈ REITs లో మీకు తెలిసిన బయట అన్అఫిషియల్ మీన్స్ మార్కెట్ లో లేని వాటి రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వండి. మీకు తెలియకపోతుంటే ఫ్రెండ్స్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ చాలా ప్రాపర్టీస్ ఇలా ఆఫర్ చేసి మీకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది ఆఫర్ చేసి అవి వాళ్ళు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అయ్యి అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు భారీగా మోసపోయిన సంఖ్యలు చాలానే ఉంటాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్టికులర్ గా ఎవరినో నమ్మి చేస్తున్నప్పుడు వేరే వేరే ప్రాపర్టీస్ లో ఫ్యూచర్ లో గ్రోత్ ఉంటుందని నమ్మి చేస్తున్నప్పుడు మాత్రం మీ ఎంటైర్ క్యాపిటల్ రిస్క్ లోకి వెళ్తుంది అనేది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అనగానే స్టాక్ మార్కెట్ నుంచి మనం వెల్త్ ని క్రియేట్ చేయొచ్చు అనేది మనకు ఐడియా ఉంటుంది. లైక్ మనం ఇంత డబ్బుల్ని పెడుతూ వెళ్తే నెల నెల అనుకున్న ఒక 5,000 10,000 2,000 1,000 ఎంతో కొంత పెడుతూ వెళ్తే అదొక 12% తో గ్రో అవుతుంటే నాకు 10 years కింద వస్తుంది, 20 years కింద వస్తుంది, 30 years కింద వస్తుంది అనేది మీకు ఐడియా ఉండొచ్చు. బట్ స్టాక్ మార్కెట్ నుంచి కూడా మంత్లీ మనం ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవచ్చు. నేను స్ట్రాటజీస్ ఆప్షన్ స్ట్రాటజీస్ ఆర్ ఈక్విటీ ట్రేడింగ్ స్ట్రాటజీ ఇవి కాదు, నేను నార్మల్ గా ఉంటున్న రూట్స్ గురించే మాట్లాడుతున్నాను. ఒకటి డివిడెండ్. మనకు తెలుసుకుని స్టాక్స్ ఎప్పటి నుంచో మంచిగా పర్ఫార్మ్ చేస్తూ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ క్యాష్ ఫ్లోస్ అండ్ బిజినెస్ ఉంటున్న కంపెనీస్ ఉంటాయి లైక్ ITC అండ్ ఈవెన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో కూడా స్ట్రాంగ్ అసెట్స్ తో బ్యాక్ అవుతున్న కంపెనీస్ ఉంటాయి. వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి అవి మనకి ఎంత డివిడెండ్ ఈల్డ్ ఇస్తున్నాయి. ఎగ్జాంపుల్ ITC స్టాక్ సర్చ్ చేశాను కదా, ITC డివిడెండ్ ఈల్డ్ 3%. సో నేను ITC లో ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే నాకు 3,000 డివిడెండ్ వస్తుంది ఇయర్లీ, మంత్లీ కాదు ఇయర్లీ. అదే ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తే 3 lakhs డివిడెండ్ వస్తుంది. సో దాని ప్రకారం నేను నాకు మంత్లీ ఎంత కావాలో చూసుకొని దానికి తగ్గ అమౌంట్ ని నేను ITC ఇలా నాకు డివిడెండ్ ఈల్డ్ ఇంతకంటే ఎక్కువ ఇచ్చే స్టాక్స్ కూడా ఉన్నాయి. ఆ లిస్ట్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ ముందు ఉంచుతున్నాను ఎంత డివిడెండ్ ఈల్డ్ ఇచ్చే స్టాక్స్ ఉన్నాయని. కానీ ఇందులో వచ్చే ప్రాబ్లం ఏంటంటే హై డివిడెండ్ ఈల్డ్ ఉంది కదా అని మనం డబ్బులు పెడితే డివిడెండ్ వస్తుంది కానీ మన క్యాపిటల్ కూడా అప్రిషియేట్ అవ్వాలి కదా. ఈ 3% డివిడెండ్ ఈల్డ్ క్యాపిటల్ అప్రిషియేట్ అవ్వదు అనుకుంటే రియల్ ఎస్టేట్ లో పెట్టచ్చు కదా, అక్కడ రియల్ ఎస్టేట్ లో క్యాపిటల్ కూడా పెరుగుతుంది, దాంతో పాటు ఈల్డ్ కూడా ఎంతో కొంత వస్తుంది, ఎంతో కొంత రెంట్ అయితే వస్తుంది కదా ప్రతి ఇంటికి మనం ప్రతి కమర్షియల్ ప్రాపర్టీకి. సో ఇక్కడ ఈల్డ్ తో పాటు ఎలా అయితే రియల్ ఎస్టేట్ లో మనం క్యాపిటల్ అప్రిషియేషన్ ప్లస్ ఈల్డ్ చూస్తామో ఇక్కడ ఈల్డ్ ఒకటే పారామీటర్ కాకుండా క్యాపిటల్ ఎంత గ్రో అవుతుంది, లాస్ట్ 5 years లో స్టాక్ ఎంత పెరిగింది, లాస్ట్ 3 years లో స్టాక్ ఎంత పెరిగింది, ఇక్కడ నుంచి ఎంత పెరగడానికి పాసిబిలిటీ ఉంటుందని ఒక బేసిక్ ఐడియా అయితే ఉండాలండి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా. డివిడెండ్ స్టాక్స్ అనుకుంటున్నప్పుడు ఊరికి డివిడెండ్ స్టాక్స్ ఎక్కడ ఎక్కువ డివిడెండ్ వస్తుందని ఇన్వెస్ట్ చేస్తే డివిడెండ్ అకౌంట్ కి వస్తుందేమో బట్ క్యాపిటల్ అప్రిషియేషన్ మాట అయితే ఉండదు. నెక్స్ట్ SLB మెకానిజం అంటారు, స్టాక్ లెండింగ్ అండ్ బారోయింగ్ మెకానిజం. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో ఛానల్లో ఆల్రెడీ ఉంది, నేను దీన్ని మాట్లాడలేదు, సింపుల్ గా చెప్పేస్తాను. బట్ డెడికేటెడ్ గా అయితే ఆ వీడియోను గమనించండి. నా దగ్గర స్టాక్స్ ఉన్నాయి, ITC స్టాక్స్ ఉన్నాయి, నాకు డివిడెండ్ వస్తూ ఉంది 3% వస్తూ ఉంది. దీని మీద అడిషనల్ గా నేను ఒక 10% క్రియేట్ చేయాలి లేకపోతే 6-7% ఆర్ అడిషనల్ గా ఇన్కమ్ ని జనరేట్ చేయాలనుకుంటే నా దగ్గర ఉంటున్న స్టాక్స్ ని నేను వేరొకరికి అప్పుగా ఇవ్వచ్చు. ఎందుకు అప్పుగా ఇవ్వాలి, తీసుకున్న వ్యక్తి నాకు ఎందుకు రిటర్న్ పే చేస్తున్నాడు, ఎక్స్ట్రా ఎందుకు పే చేస్తున్నాడు? ఎందుకంటే ఇప్పుడు ITC సెల్ చేయాలి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి, బానే ఉంది. లేదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా స్టాకే లేదు, దెన్ అప్పుడు ఆ కంపెనీ రిలేటెడ్ గా షార్ట్ సెల్ చేయాలనుకుంటున్న వ్యక్తి ఎలా సెల్ చేస్తాడు? మీన్స్ షార్ట్ సెల్ అంటే లేనిది సెల్ చేసి లెట్స్ సే నా దగ్గర A అనే కంపెనీ నా దగ్గర లేవు కానీ నాకు తెలుసు ఆ కంపెనీ ఖచ్చితంగా పడుతుందని, మరి నేను దాని నుంచి ఎలా డబ్బులు సంపాదించాలి? నా దగ్గర లేని స్టాక్ నేను ఎలా సెల్ చేయగలను? ఇంట్రాడేలో సెల్ చేయగలను, 4-5 రోజులు సెల్ చేయాలంటే ఎలా చేయాలి? చేయలేను. కాబట్టి నేను వేరొకరి దగ్గర నుంచి అప్పుగా స్టాక్స్ తీసుకొని దాన్ని మార్కెట్ లో సెల్ చేసి పడిపోయాక
మళ్ళీ బై చేసి ఆ స్టాక్స్ తీసుకెళ్లి అతనికి ఇచ్చేస్తాను. మరి అతని డిమాట్ అకౌంట్ లో ఉన్న స్టాక్స్ నాకు ఇది తను ఇచ్చాడు కాబట్టి నేను తనకి రిటర్న్ పే చేస్తాను. అలా SLB మెకానిజం ద్వారా కూడా మన డిమాట్ అకౌంట్ లో ఐడియల్ గా ఉండిపోతున్న స్టాక్స్, ఇటువంటి రిటర్న్ లేకపోతున్న స్టాక్స్ నుంచి కూడా మనం రిటర్న్ ని సంపాదించవచ్చు. అది ఎలా అన్నది కూడా ఈ వీడియోలో డెడికేటెడ్ గా మాట్లాడుకున్నాం. ఇంకా దాని రిలేటెడ్ గా ప్రాక్టికల్ గా మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను దీని రిలేటెడ్ గా ఇంకొక వీడియో చేయడానికి కూడా ముందుకు వస్తాను. ఈ డివిడెండ్ అయిపోయింది, SLB అయిపోయింది. ఇప్పుడు మాట్లాడుకోబోతున్నది రియల్ అంటే లాజికల్ థింగ్, అంటే ఎక్కువ శాతం మనం అప్లై చేయగలిగేది SWP, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. SIP విన్నాను, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మరి SWP అంటే ఏంటి ఫ్రెండ్స్? SIP అంటే ఏంటి? నెల నెల ఆర్ టైం టు టైం కొంత డబ్బులు పెడుతూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అది ఓవర్ ద పీరియడ్ మనకి పెద్ద వెల్త్ గా క్రియేట్ చేయడం. ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ మంత్లీ నేను 10,000 ఇన్వెస్ట్ చేస్తూ 12% తో అది గ్రో అవుతూ ఉంటే, అలా నేను ఒకవేళ 30 years చేశాను అనుకోండి, 3,50,00,000 నాకు వెల్త్ జనరేట్ అవుతుంది. నెల 10,000 12% తో గ్రో అవుతూ 30 years పాటు చేస్తే 3,52,00,000 నాకు క్రియేట్ అవుతుంది. ట్యాక్స్ ఏమవుతుంది, అప్పుడు ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది, అంతా పక్కన ఉంచుతుంది. జనరల్ ఒక డిఫరెన్స్ కోసం చెప్తున్నాను. నేను ఒక 25 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇది స్టార్ట్ చేశాను, 30 సంవత్సరాల పాటు చేశాను. ఈ లాజిక్ ప్రకారం మీన్స్ నాకు 55 years ఏజ్ వచ్చే టైం కి 3,50,00,000 నాకు డబ్బులు వచ్చింది. నేను ఇప్పుడు ఆ డబ్బులు ఏం చేయాలి? బ్యాంక్ అకౌంట్ లో వేనా? స్టార్టింగ్ లో అనుకున్నాను కదా, బ్యాంక్ అకౌంట్ లో, సేవింగ్స్ అకౌంట్ లో అయితే కాదు, ఫిక్స్డ్ డిపాజిట్ లో వేద్దామా? చెప్పాను కదా దానికంటే బెటర్ ఉన్నాయని. అందులో ఇది అంటే రిస్క్ ఉంటుంది. రిస్క్ లేదు కూడా నెక్స్ట్ మాట్లాడుకుందాం. సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్, అవి కూడా ఉన్నాయి. బట్ రిస్క్ తీసుకోగలను అనుకుంటున్న వాళ్ళు సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ లో ఏమవుతుందంటే, మన లంసమ్ అమౌంట్ ని ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తాం. ఇది అన్ని మ్యూచువల్ ఫండ్స్ లో కాదు, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ లోనే SWP ప్లాన్ అనేది మనకు ఉంటుంది, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. సో ఏ మ్యూచువల్ ఫండ్స్ లో అయితే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఉంటుందో, ఆ సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఉంటున్న వాటిల్లో ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంది అండ్ ఎగ్జిట్ లోడ్ ఉందా లేదా. నేను మీకు ఎందుకు ఇదన్నీ చెప్తున్నానంటే, నేను ఇలా సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పి వెళ్ళిపోయాక మీరు ఏ మ్యూచువల్ ఫండ్ లో పడితే ఆ మ్యూచువల్ ఫండ్ లో డబ్బులు వేయకూడదని చెప్తున్నాను. ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంది, ఎగ్జిట్ లోడ్ ఎంత. ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటే అది బెటర్. అలాగే రిటర్న్స్ కూడా చూసుకోండి. జస్ట్ ఇది నేను 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని చెప్తున్నాను. దాని రిటర్న్స్ ఎలా ఉంది, పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లేకపోతే ఒక మంచి మ్యూచువల్ ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో క్లియర్ గా ఒక వీడియో చేశాను. దాన్ని చూసారంటే మీకు క్లియర్ గా ఐడియా వచ్చేస్తుంది. బట్ సింపుల్ గా మీరు డైరెక్ట్ గా వెళ్ళి కొనేసే ముందు ఎక్స్పెన్స్ రేషియోని, ఎగ్జిట్ లోడ్ ని గమనించుకోండి. ఎగ్జిట్ లోడ్ ఉంది అనుకోండి, ఎంత టైం వరకు ఎగ్జిట్ లోడ్ ఉంది, లైక్ 6 months కా 1 year కా చూసుకొని దాని తర్వాత నుంచి విత్డ్రాల్ ఆప్షన్ పెట్టుకోండి. సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ లో ఏమవుతుందంటే, మన లంసమ్ అమౌంట్ ని ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఆ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు స్టాక్స్ లో అయినా, డెట్ బాండ్స్ లో అయినా, ఆర్ స్టాక్స్ ప్లస్ బాండ్స్ ఈ రెండిట్లో అయినా, హైబ్రిడ్ లో అయినా ఇన్వెస్ట్మెంట్ చేసి దాని నుంచి వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది. లెట్స్ సే ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నదే తీసుకుందాం. 3,50,00,000 ఇన్వెస్ట్ చేశాను. 3,50,00,000 కి రిటర్న్ జనరేట్ అవుతూ ఉంటుంది డెట్ ద్వారా. మీన్స్ ఈ బాండ్స్ లో పెడితే ఫిక్స్డ్ గా డబ్బులు వస్తూ ఉంటుంది కదా, అది వస్తూ ఉంటుంది. అండ్ స్టాక్స్ లో పెట్టుంటారు, అవి పెరుగుతూ ఉన్నా, ఆ స్టాక్స్ ఇస్తున్న డివిడెండ్స్ అయినా, మొత్తానికి ఆ రిటర్న్స్ కూడా నా క్యాపిటల్ కి యాడ్ అవుతూ ఉంటుంది. ఇలా యాడ్ అవుతూ నేను నెల ఎంత నా బ్యాంక్ అకౌంట్ కి కావాలనుకుంటున్నానో అంత నేను విత్డ్రాల్ పెట్టుకోవడమే SWP. ఇప్పుడు SWP క్యాలిక్యులేటర్ చూపిస్తాను చూడండి. 50 lakhs తీసుకొని నాకు నెల 50,000 కావాలనుకుందాం. మంత్లీ నాకు 50,000 ఇన్కమ్ కావాలి. నేను ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్, డెట్ అండ్ ఈక్విటీ ఆర్ త్రూ ఈక్విటీ చేస్తున్నది పాస్ట్ లో ఇచ్చిన రిటర్న్స్ కి ఇంకొంత తగ్గించుకొని ఒక 12% రిటర్న్, ఇండెక్స్ ఫండ్ రిటర్న్స్ ని తీసుకుందాం. లేదు 12% కూడా కాదు, డెట్ కూడా అనుకుంటున్నాం కాబట్టి ఒక 10% రిటర్న్ తీసుకుందాం. కన్జర్వేటివ్ గా థింక్ చేసి మనం జస్ట్ 10% రిటర్న్, స్టాక్స్ అండ్ డెట్ ఈ రెండింటితో కంబైన్డ్ గా ఉంటున్న వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి 10% రిటర్న్ వస్తుంది అనుకుంటే, మనకి నియర్లీ ఒక 16 years పాటు మన 50 lakhs డబ్బులు ఉంది కదా, ఆ డబ్బుల నుంచి నెల 50,000 వస్తూ ఉంటుంది. దాని తర్వాత మన అసలు వస్తుందా 50 lakhs? కాదు. 16 years అయిపోయేసరికి మనకి నియర్లీ 4,33,000 మిగిలి ఉంటుంది. ఓకే, మరి మన ఎంటైర్ 50 lakhs అయిపోయినట్లే కదా అంటే ఫ్రెండ్స్, మనం డిపాజిట్ చేసింది 50 lakhs, బట్ మనం విత్డ్రాల్ చేసింది నెల 50,000 తీసుకుంటూ వచ్చాము. అలా తీసుకుంది 96 lakhs. ఎక్స్ట్రాగా 46 lakhs తీసుకున్నాం. ఎలా తీసుకున్నాం? మన ఎంటైర్ క్యాపిటల్ అలా ఐడియల్ గా ఉండిపోలేదు కదా. సో మొదటి నెలలో మనకి 50,000 ఇచ్చాక రిమైనింగ్ క్యాపిటల్, అలా ప్రతి నెలలో కూడా మనకి ఇస్తూ కూడా రిమైనింగ్ క్యాపిటల్ ఉంటుంది కదా, అది ఇంత రేట్ తో గ్రో అవుతూ వెళ్తే మనకి ఇంత డబ్బులు వస్తున్నట్టు. SWP ద్వారా నెల మనకి మన మెయిన్ క్యాపిటల్ నుంచి డబ్బులు వెళ్ళిపోతుంటుంది. కాబట్టి మనం క్యాపిటల్ ని తీసేస్తున్న టైంలో మార్కెట్ పడుండొచ్చు, మార్కెట్ పెరుగుండొచ్చు, కానీ ఇది ఓవర్ ద పీరియడ్ నెక్స్ట్ 16 years పాటు, ఇక్కడైతే చాలా సంవత్సరాల పాటు చేస్తాం కాబట్టి యావరేజ్ గా అటు పడున్నప్పుడు తీసున్నాం, అటు పెరుగున్నప్పుడు తీసున్నాం. యావరేజ్ గా ఒక పాయింట్ లో తీస్తూ వచ్చినట్టు యావరేజ్ గా చూస్తూ సిస్టమిక్ విత్డ్రాల్ ప్లాన్ ఈక్విటీస్ అండ్ డెట్ ఈ రెండింటిని కంబైన్ చేస్తూ హైబ్రిడ్ ఫండ్స్ కానీ ఈక్విటీ ఫండ్స్ కానీ ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో మీ దగ్గర ఒక పెద్ద క్యాపిటల్ ఉంది అండ్ ఆ క్యాపిటల్ ని ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ సంవత్సరాలు తీసుకోవాలనుకుంటున్నారు, లెట్స్ సే ఒక 20 years 30 years తీసుకోవాలనుకుంటున్నారు
అనుకుంటున్నారు అనుకోండి, 4% ఫార్ములా అని ఒకటి ఉంది. మీరు జస్ట్ గూగుల్లో కూడా 4% ఫార్ములా అని సెర్చ్ చేయండి. ఇది యుఎస్ లో ఉంటున్న వ్యక్తి తెలుసుకున్నది. సో తను చెప్తున్నది ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఈక్విటీలో 50%, డెట్ లో 50% ఉండేలా చేస్తూ ₹1 కోటి చేశారనుకుందాం. ఆ ₹1 మీరు అందులో చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఈక్విటీలో 50 ఉండాలి మినిమం, డెట్ లో కూడా 50 ఉండాలి. కంప్లీట్ గా డెట్ లో ఉంటే 4% రూల్ వర్క్ అవుతుంది. ఆర్ కంప్లీట్ ఈక్విటీ అని కూడా కాదు, ఈక్విటీ ప్లస్ డెట్. సో రిస్క్ తక్కువగా, చాలా లో రిస్క్ ఉండాలి అండ్ రిస్క్ ఉంటున్నది రెండు కంబైన్డ్ గా ఉండి 4% రిటర్న్ తీసుకుంటున్నప్పుడు తను చెప్తున్నది నియర్లీ 28 to 30 ఇయర్స్ వరకు కూడా మనకు క్యాపిటల్ ఉంటుంది. అంతవరకు క్యాపిటల్ అవ్వదని మీన్స్ చాలా లాంగ్ టైం వరకు కూడా 4% మనం కానీ తీయగలిగితే ఇయర్లీ మనం ఆ క్యాపిటల్ ని ఉంచుకోవచ్చు అని. 4% రిటర్న్ అంటే ఎలా చూడాలి? నేను 1 crore నేను లంసమ్ నా దగ్గర ఉంటే నేను 4% కంటే ఎక్కువ పర్ ఇయర్ చూడకూడదు, దాని నుంచి విత్డ్రాల్ చేయాలని. మీన్స్ 4 lakhs డివైడెడ్ బై 12 మీన్స్ నెల 33,000 కంటే నేను నా ₹1 కోటి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే ఆ 1 crore నాకు 30 ఇయర్స్ పాటు వస్తుందని చెప్తారు 4% ఫార్ములా ప్రకారం. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, SWP ఎవరికి బెస్ట్ గా వర్క్ అవుతుంది అంటే, పెద్ద క్యాపిటల్ ఉండి రిస్క్ తీసుకోగలను, మంచిగా నాకు రిటర్న్ కావాలి, ఈ నార్మల్ సేవింగ్ స్కీమ్స్ ఆర్ గవర్నమెంట్ FD కంటే మంచి రిటర్న్ కావాలి, రిస్క్ కూడా తీసుకోగలను అనుకున్న వాళ్ళు ఇందులో ఒకవేళ ప్రాపర్టీని సెల్ చేసి అది ఎక్కడ పెట్టాలో తెలియక ఇంకా చాలా టైం ఉంది, మీకు 30 ఇయర్స్ వరకు ఈ డబ్బులు కావాలి, ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ గా ఎక్కువ టైం ఉంచగలుగుతారు ఆ పెద్ద క్యాపిటల్ ని అనుకుంటే, వీళ్ళకి మాత్రమే ఈ SWP సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అనేది బెస్ట్ గా వర్క్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఎంటైర్ సొసైటీలో మనకి రిస్క్ ఉంటున్నప్పుడే రివార్డ్ కూడా ఉంటుంది. సో రిస్క్ తీసుకొని రివార్డ్ తీసుకోగలను అనుకున్నప్పుడు ఉంటున్న ఆప్షన్స్ లో స్టాక్ మార్కెట్ ని సెలెక్ట్ చేయాలి. మంత్లీ మన బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు రావాలి. ఇంకా టచ్ చేయను, నాకు సంబంధం లేదు మార్కెట్స్ ఎటు వెళ్తున్నా, నాకు మనీ అయితే వస్తూ ఉండాలి. పెరుగుతుంటే ఓవర్ ద పీరియడ్ మార్కెట్స్ 10 to 12% ఇండెక్స్ ఫండ్స్ కూడా 12% రిటర్న్స్ ఇచ్చాయి. డెట్ తో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ కూడా కంబైన్డ్ గా వేసినప్పుడు మనం తీసుకుంది 10% కాబట్టి ఆ కన్జర్వేటివ్ రిటర్న్ 10% లో చూస్తున్నా, నాకు ఎన్ని ఇయర్స్ వరకు నాకు క్యాపిటల్ వస్తుంది, ప్రతి నెల ఇంత తీసుకుంటూ వెళ్తే అనేది కూడా మీరు SWP క్యాలిక్యులేటర్ అని గూగుల్ చేశారంటే క్యాలిక్యులేటర్ వస్తుంది. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ క్యాలిక్యులేటర్ ఉందా, ఇదేమి ఒక్క దగ్గర ఉంటున్నది ఏం కాదు. SWP క్యాలిక్యులేటర్ అని గూగుల్ చేయండి, బోల్డ్ వస్తాయి మీకు. అక్కడ మీ దగ్గర ఉంటున్న డబ్బులు ఎంటర్ చేయండి, మీకు నెల ఎంత కావాలో ఎంటర్ చేయండి, అండ్ మీరు పెడుతున్న మ్యూచువల్ ఫండ్ ఎంత రేట్ తో గ్రో అవుతుందని మీరు అనుకుంటున్నారు అది ఎంటర్ చేసి, ఎన్ని ఇయర్స్ కి మీరు డబ్బులు విత్డ్రాల్ అనుకుంటున్నారు, ఎన్ని ఇయర్స్ కావాలి మీకు డబ్బులు విత్డ్రాల్ అనుకుంటున్నారంటే, మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ మీరు ఎంత విత్డ్రాల్ చేశారు అండ్ ఆ విత్డ్రాల్ చేయంగా మీకు ఎంత మిగిలింది అన్నది కూడా మీకు ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే, నేను మీకు 50,000 అని చూపించాను ఎగ్జాంపుల్ లో. 50,000 నీడ్ ఉండదు కదా స్టార్టింగ్. ఒక 30 ఇయర్స్ పాటు మీరు విత్డ్రాల్ చేసినప్పుడు, 10, 15, 20 ఇయర్స్ పాటు విత్డ్రాల్ చేసినప్పుడు స్టార్టింగ్ లో ఉండే ఖర్చులు 30 or 20 ఇయర్స్ లో ఉన్న ఖర్చులు ఒకటి ఉండవు. సో స్టార్టింగ్ లో మేబీ మీ రిక్వైర్మెంట్ 20,000, 15,000 ఉండొచ్చు, తర్వాత గ్రాడ్యువల్ గా పెరగచ్చు. అలా క్యాలిక్యులేషన్ చేశారనుకోండి, ఇక్కడ రిజల్ట్స్ చాలా డ్రాస్టిక్ గా మారిపోతాయి. బికాస్ స్టార్టింగ్ లో తక్కువ తీస్తున్నట్టు, మార్కెట్ లో మన లంసమ్ అమౌంట్ ఎక్కువ టైం ఉంటున్నట్టు కాబట్టి డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి. సో మీకు ఎంత కావాలో స్టార్టింగ్ లో కొంత తీసుకుంటూ వస్తూ గ్రాడ్యువల్ గా మీరు ఆ సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ద్వారా మీరు విత్డ్రాల్ చేయాలనుకునేది పెంచుకుంటున్నారు అనుకోండి, దెన్ అప్పుడు ఇంకా మంచి రిటర్న్స్ మనం దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్ గా మార్కెట్ రిటర్న్ 12% అరౌండ్ ఉంటుంది. నేను కన్జర్వేటివ్ గా 10% తీసుకున్నాను, 10 to 12% ఉంటుంది అనుకున్నా. ఓవరాల్ గా ఒక మంచి ఫ్యాన్సీ అమౌంట్ ని మనం ఓవరాల్ గా చూస్తే మంత్లీ విత్డ్రాల్ చేసుకుంటూ లాస్ట్ వరకు చూసినా మంచి అమౌంట్ ని మనం విత్డ్రాల్ చేసినట్టు. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ ఫర్దర్ గా ముందుకు వెళ్లే ముందు ఈ విషయం నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. SIP కి SWP కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. SIP ఎవరు చేయాలి? ఎవరికైతే కన్సిస్టెంట్ గా రెగ్యులర్ గా వస్తున్న శాలరీ నుంచి మంచి వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటారో, లేకపోతే బిజినెస్ చేస్తూ రెగ్యులర్ గా కొంత మొత్తంలో ఇన్వెస్ట్ చేసి మంచి వెల్త్ ని క్రియేట్ చేయాలనుకుంటారో, వాళ్ళు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ SIP ద్వారా నెల స్టాక్స్ లోను, మ్యూచువల్ ఫండ్స్ లోను కొంత మొత్తంలోను ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. ఇది ఆటోమేటిక్ గా చేస్తుంటారు. లైక్ నెల నాకు ఈ పాయింట్ కి నా బ్యాంక్ అకౌంట్ లో ఉంచిన డబ్బులు కట్టే ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనేలా కొన్ని రూట్స్ ద్వారా ఇలా SIP చేస్తుంటారు. ఆ మాన్యువల్ గా, ఎటువంటి ఆటోమేటిక్ ప్రాసెస్ కాకుండా మాన్యువల్ గా కూడా ఇండివిజువల్ పర్సన్ ప్రతి నెల ఒక తారీఖు అనుకుని ఒక పాయింట్ కి, లైక్ ప్రతి నెల 15th ఆర్ ప్రతి నెల 10th మార్కెట్ క్లోజింగ్ టైంలో నేను ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటానని కూడా, ఆర్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాను కూడా తన ఓన్ గా డెసిషన్ తీసుకుంటాడు. ఈ SWP కి వచ్చేసరికి, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ కి వచ్చేసరికి, మన దగ్గర ఒక లంసమ్ అమౌంట్, ఒక పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటున్నప్పుడు ఆ డబ్బుల్ని స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ రెగ్యులర్ గా మంత్లీ నాకు నా బ్యాంక్ అకౌంట్ కి ఇంత డబ్బులు కావాలి, నేను రిస్క్ తీసుకుంటాను. బికాస్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు మన విత్డ్రాల్ అవుతుంది మన డబ్బులు, పడుతున్నప్పుడు విత్డ్రాల్ అవుతుంది మన డబ్బులు. ఇలా పెరుగుతున్నప్పుడు పడుతున్నప్పుడు మార్కెట్ వోల్టాలిటీలో ఎటు వెళ్తున్నా మనకి నెల డబ్బులు మన బ్యాంక్ అకౌంట్ లోకి వస్తూ, మిగిలిన టైంలో నా
డబ్బులు మార్కెట్ తో పాటు గ్రో అవ్వాలి. గ్రో అయినా అవుతుంది. ఆ కరెక్షన్ లో ఉంటున్న ఆ రిస్క్ నేను అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసి రిస్క్ రివార్డ్ ని ప్లే చేస్తాను అనుకుంటున్న వాళ్ళు SWP సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ని సెలెక్ట్ చేస్తారు. సరే, ఈ SWP మ్యూచువల్ ఫండ్స్ ఏవి వేయాలి? మీరే ఒక 4 ప్లాన్స్ చెప్పొచ్చు కదా ఫ్రెండ్స్. ఒక నోటి మాటతో ఈ ప్లాన్ అన్నానంటే అది ఒక రికమెండేషన్ లో ఉంటుంది. యాజ్ పర్ గైడ్ లైన్స్ మనం ఇది బెస్ట్ అనడానికి లేదు. కాబట్టి ఒక కంపారిటివ్ వీడియోగా చేసుకుంటే బెటర్. కానీ ఇప్పుడే నేమ్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఈవెన్ మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళిన ద బెస్ట్ SWP మ్యూచువల్ ఫండ్స్ అని కొడితే మీకు చాలా లిస్ట్ వస్తుంది. అందులో కంపేర్ చేసుకుంటే ఎలా మ్యూచువల్ ఫండ్స్ ని కంపేర్ చేయాలి, బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఎలా సెలెక్ట్ చేయాలన్న వీడియో ఇది. సో దీన్ని చూస్తూ ఆ మ్యూచువల్ ఫండ్స్ ని మీరు కంపేర్ చేసుకోగలిగారంటే మీకు అర్థమవుతుంది బెస్ట్ ఏంటనేది. సో ఇక్కడ నేమ్స్ ఇవ్వడం కాదు కదా, మీరు పెడుతున్న లంసమ్ అమౌంట్ రిలేటెడ్ గా మీరు కూడా బాధ్యతగా తీసుకొని ఏది బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ వీడియో ఉంది. కాబట్టి SWP మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అని మీరు సర్చ్ చేస్తే వస్తున్న లిస్ట్ లోంచి కంపారిటివ్ గా మీరు ఒక మంచి మ్యూచువల్ ఫండ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ గవర్నమెంట్ స్కీమ్స్, సేవింగ్ స్కీమ్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి. ఇవి ఎందుకో కానీ ప్రజల్లో అంత ఆదరణ పొందలేదు చాలా స్కీమ్స్. ఇందులో నేను బెస్ట్ అనుకోని మీకు ఇవాళ చెప్పాలనుకుంటున్న బెస్ట్ స్కీమ్ ఏదైనా ఉందంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. రీసెంట్ గా వడ్డీ రేట్లు పెరిగాయి April 1st నుంచి. అది ఈవెన్ మీకు నేను టెలిగ్రామ్ లో కూడా పెట్టాను. అన్ని స్కీమ్స్ కి వడ్డీ రేట్లు పెంచారు, PPF మాత్రం పెంచలేదు. అది ఎందుకో. సో దీని రిలేటెడ్ గా మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. సో మీరు టైమ్ డిపాజిట్స్ లైక్ FDలు వేస్తున్నారు అనుకోండి పోస్ట్ ఆఫీస్ లో. అంతకు ముందు ఒక 1 year వేస్తున్న FD పై 6.6% వడ్డీ వచ్చేది, కానీ ఇప్పుడు 6.8%. 2 years వేస్తున్న వడ్డీ పై 6.8 వచ్చేది ప్రీవియస్ గా, ఇప్పుడు 6.9%. 3 years కి 6.9 వచ్చేది, ఇప్పుడు 7%. 5 years కి 7 వచ్చేది, 7.5%. మంచిగా వడ్డీ రేట్లు పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ గా టైమ్ డిపాజిట్, ఈ ఫిక్స్ డిపాజిట్స్ వాటిపై వడ్డీ రేట్లు పెంచారు. కానీ ఇక్కడ నేను మాట్లాడాలనుకుంటున్నది మంత్లీ ఇన్కమ్ అకౌంట్ ఉందని చూసారా, మంత్లీ ఇన్కమ్ అకౌంట్స్ కి 7.1 నుంచి 7.4 పెంచారు. దీని గురించి ఇది పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అందిస్తారు. సో ఇది ఎవరు ఓపెన్ చేయొచ్చు, ఎవరైనా వయసు అయిపోయిన వాళ్ళైనా లేకపోతే ఆడవాళ్ళైనా లేకపోతే పర్టికులర్ గా ఉందా ఫ్రెండ్స్. ఇక్కడ ఎలిజిబిలిటీ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. ఇది మన అందరం కూడా ఓపెన్ చేయగలిగేది, ఇట్లా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా లేదు. ఇందులో బ్యూటీ ఏంటంటే 7.4% పర్ యానం మనకి వడ్డీ వచ్చేలా ఆ వడ్డీ ఉంటుందా, అది మనకి నెల బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది. ఇది మేము చూపిస్తాను, ఎగ్జాంపుల్ తో చూపిస్తాను. బట్ అంతకంటే ముందు దీని రిలేటెడ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలుసుకోండి. మినిమం 1000 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ తర్వాత కూడా మల్టిపుల్స్ ఆఫ్ 1000 లైక్ 2000, 3000 అంతే చేయాలి. మరి 2100, 2200 అలా కాదు, 2000, 3000, 4000, 5000 అలా చేసుకుంటూ వెళ్ళాలి. మాక్సిమం ఒక ఇండివిజువల్ 9 lakhs చేయగలడు, అది ఇండివిజువల్ అయితే. అదే జాయింట్ అకౌంట్ అయితే 15 lakhs దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేయగలడు. అలా చూస్తే ఒకవేళ నేను 9 lakh ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకోండి ఈ స్కీమ్ లో, నాకు నెల 5550 రూపాయలు ప్రెసెంట్ ఉంటున్న 7.4% అయితే 5550 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చి క్రెడిట్ అవుతుంది 5 సంవత్సరాల పాటు. ప్రతి నెల వస్తుంది 5 సంవత్సరాల పాటు. 5 సంవత్సరాల తర్వాత నా అసలు కూడా వచ్చేస్తుంది. మరి మధ్యలోనే డబ్బులు కావాలంటే ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇది కానీ జాయింట్ అకౌంట్ అయితే 15 lakhs వస్తుంది అనుకున్నాను కదా. అలా చూస్తే నెల 9250 రూపాయలు, 9250 రూపీస్ మన బ్యాంక్ అకౌంట్ కి వస్తుంది వితౌట్ ఎనీ రిస్క్. బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వస్తుంది అండ్ 5 years తర్వాత మన అసలు కూడా మనకు వచ్చేస్తుంది. అండ్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఐడెంటిటీ ప్రూఫ్ గా ఇవి, అడ్రస్ ప్రూఫ్ గా ఇవి, అండ్ మన ఫోటోగ్రాఫ్స్ తో మనం పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి మనం ఈ అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు. సో మనం 9 lakhs డిపాజిట్ చేసి ఆ 9 lakhs పై వస్తున్న వడ్డీ, ఆర్ 15 lakhs జాయింట్ అకౌంట్ లో అయితే డిపాజిట్ చేసి దానిపై వస్తున్న వడ్డీ ఇయర్లీ ఎంత ఉంటుందో చూసుకొని అది మనకి నెల మన బ్యాంక్ అకౌంట్ లోకి వేస్తూ వస్తారు. అండ్ ఈ స్కీమ్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ఇది పెనాల్టీ. ఇఫ్ ఇన్ కేస్ మీరు 1 సంవత్సరం లోపే తీసేయాలని చూసారనుకోండి, వేసిన దగ్గర నుంచి 1 సంవత్సరం లోపే తీసేయాలనుకోండి, ఎటువంటి మీకు యూజ్ కూడా ఉండదు. ఇది అసలు వేయడం వేస్ట్. మీకు ఒకవేళ సంవత్సరం లోపల డబ్బులు అవసరం ఉంటుందంటే. అలా కాకుండా సంవత్సరం నుంచి మొదటి 3 సంవత్సరాల లోపు మీరు విత్డ్రాల్ చేయాలని చూస్తే 2% పెనాల్టీ వేస్తారు మీ క్యాపిటల్ పై. సో మీకు రావాల్సిన డబ్బులు అంతటికి మీకు ఇస్తూ 2% మీ క్యాపిటల్ పై పెనాల్టీ పడుతుంది. లేదు 3 years కంప్లీట్ అయిపోయింది, 4th year ఆర్ 5th year కంప్లీట్ అవ్వకముందే మీరు తీయాలనుకుంటూ ఉంటే దెన్ ఆ సందర్భంలో 1% పెనాల్టీ మీ క్యాపిటల్ పై పడుతుంది. మీ ఎంటైర్ ఫండ్ పై 1% పెనాల్టీ మీరు పే చేసి ఆర్ కట్ అయి మీకు రిమైనింగ్ మనీ అనేది వస్తుంది. కాబట్టి కంప్లీట్ గా 5 years పాటు నేను డబ్బుల్ని టచ్ చేయను, నాకు నెల వితౌట్ ఎనీ రిస్క్ నాకు ఈ ఇన్కమ్ కావాలి అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్కీమ్ ని ఆప్ట్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ రిస్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్ పరంగా చూస్తుంటే. ఇది కాకుండా సీనియర్ సిటిజన్స్ కి ఇంకొక స్కీమ్ ఉంది. ఇది కూడా రీసెంట్ గా వడ్డీ పెంచారు. 8% వస్తున్నది 8.2% కి పెంచారు. మీన్స్ 8.2% ఇంట్రెస్ట్ రేట్ దీని మీద జనరేట్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది కేవలం 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే వస్తుంది. ఇది మంత్లీ రాదు, క్వార్టర్లీ మీ బ్యాంక్ అకౌంట్ కి వస్తూ ఉంటుంది, రిటర్న్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాక అసలు కూడా మనకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఓన్లీ ఏజ్ ప్రాబ్లం, 60 years పైబడిన వాళ్ళు మాత్రమే వేయాలి. సో 5 సంవత్సరాలకు వాళ్ళు వేసుకుంటూ ద బెస్ట్ బెనిఫిట్స్ ని ఈ స్కీమ్ నుంచి పొందొచ్చు. మినిమం 1000 అండ్ 1000 పైన మనం మల్టిపుల్స్ ఆఫ్ థౌసండ్స్ లో వేసుకుంటూ మాక్సిమం 30 lakhs వరకు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవి కాక గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఇతర ఇంపార్టెంట్ సేవింగ్ స్కీమ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఉంచుతున్నాను. లైక్ కిసాన్ వికాస్ పథకం
పాత్ర. ఇందులో మీరు వేస్తున్న డబ్బుల్ని రెట్టింపు అయ్యాక మీకు తిరిగి ఇచ్చేస్తారు. కానీ దానికి టైం పడుతుంది కదా రెట్టింపు అవ్వాలంటే. సో ఆ టైం వరకు వెయిట్ చేయగలను. అరౌండ్ 10 years అలా పడుతుంది అనుకుంటున్నాను. అంతకుముందు 120 months ఉండేది. ఇప్పుడు వడ్డీ రేట్లు రీసెంట్ గా పెంచారు కాబట్టి 9 years 7 months కి కంప్లీట్ అయిపోతుంది. అంతకుముందు 120 months ఉండేది కాస్త ఒక 5 months తగ్గింది మనకి. ఇవి కాకుండా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, ఇలా ఇతర ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఉంటూ వాటి రిలేటెడ్ గా ఎలిజిబిలిటీ ఉంటున్న ఎంటైర్ ఒక మాస్టర్ లింక్ కూడా నేను మీకు డేటాలో ప్రొవైడ్ చేస్తున్నాను, ఆ డాక్యుమెంట్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. అది క్లిక్ చేసి మీకు కావాలనుకుంటున్నవి మీరు అందులో చూడొచ్చు. ఓకే అంటే ఇవేనా ఇంకేం లేవా అంటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచి అప్కమింగ్ టైమ్స్ లో కూడా P2P లెండింగ్ అని, ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అని, కార్పొరేట్ ఎఫ్డీల్లో మనకి ఇంకా ఎక్కువ వడ్డీ వస్తుంది, అది ఈ బాండ్స్ లో మనకి ఇంకా ఎక్కువగా డబ్బులు వస్తుంది, ఇంత రిటర్న్ వచ్చింది చూడండి, బ్యాంక్ ఎఫ్డీల కంటే ఇంత రిటర్న్ వచ్చింది చూడండి అని వింటూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, వీటి రిలేటెడ్ గా మీ క్యాపిటల్ కంప్లీట్ రిస్క్ లో ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. P2P లెండింగ్ కానీ, ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కానీ. సో వీటి రిలేటెడ్ గా మీకు అవగాహన ఉంది. ఈవెన్ కార్పొరేట్ ఎఫ్డీస్ రిలేటెడ్ గా కూడా మీకు అవగాహన ఉంది. నాకు వాటి గురించి తెలుసు, నేను ఇన్వెస్ట్ చేస్తున్న ప్రొడక్ట్ గురించి తెలుసు, కంప్లీట్ గా తెలుసు, నాకు ఎటువంటి క్వశ్చన్స్ లేవు అనుకున్న వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలా లేదా అనేది వాళ్ళ డెసిషన్. బట్ యాజ్ ఏ సేఫ్ ఆర్ కొంత రిస్క్ తీసుకొని రివార్డ్ ని ప్లే చేద్దాం, కొంత రిస్క్, ఎక్కువ రిస్క్ కాదు, కంప్లీట్ రిస్క్ కాదు, కొంత రిస్క్ తీసుకొని ప్లే చేద్దాం అనుకుంటున్న వాళ్ళైతే అది బెస్ట్ ఆప్షన్ అయితే కాదు. కార్పొరేట్ ఎఫ్డీస్ కూడా ఒకటే ఆలోచించండి ఎప్పుడు కూడా, నిజంగా 11% 15% ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆర్ 10% అబోవ్ కంటే ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అంత సేఫ్ గా ఉంటే బ్యాంక్స్ లో ఎఫ్డీలు ఎందుకు వేస్తారు ఎవరైనా? బ్యాంక్స్ ఎందుకు అసలు రన్ అవ్వాలి? అంతా దాంట్లోకి వెళ్ళిపోవచ్చు కదా డబ్బులు. ఒక థీమ్ చెప్పి నేను ఇది ఎండ్ చేస్తాను. ఒక కంపెనీకి డబ్బులు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ స్టాక్స్ ని వేరొకరికి అమ్మి రైజ్ చేస్తారు, త్రూ ఈక్విటీ రైజ్ చేస్తారు, అండ్ త్రూ డెట్ అప్పు ద్వారా రైజ్ చేస్తారండి. ఈ అప్పు కూడా బ్యాంక్స్ కి వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ ని తాకట్టు పెట్టి ప్లెడ్జ్ చేసి రైజ్ చేస్తారు, ఆర్ వాళ్ళ ఆస్తుల్ని తాకట్టు పెట్టి ఆర్ ప్రమోటర్స్ గ్యారంటీగా ఉంటూ రైజ్ చేస్తారు. సో ఒకవేళ బ్యాంక్ కి చెప్పిన ఈ రెండు ద్వారా అయింది అనుకోండి, బ్యాంక్ ఒకవేళ ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోతుంటే ఆ షేర్స్ ని అమ్మేస్తుంది, లేకపోతే ప్రమోటర్స్ గ్యారంటీ ఇచ్చింటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. లేదంటే ఆ ప్రాజెక్ట్ ని చూసో, ఆ కంపెనీ బిజినెస్ ని చూసో బ్యాంక్ డబ్బులు ఇచ్చి ఉంటుంది కదా. ఈ కేసులో అయింది అనుకోండి, బ్యాంకు తనకు కావాల్సిన డబ్బులు రాకపోతూ ఉంటే ఎన్సీఎల్టీకి వేసి బ్యాంకు దివాలా తీసైనా, వాళ్ళ ఆస్తులు అన్ని అమ్మైనా సరే బ్యాంకులు రికవర్ ఎంతో కొంత రికవర్, 100 రూపాయలు ఇచ్చుంటే 20 రూపాయలను రికవర్ చేసుకోవాలని చూస్తాయి. కానీ బాండ్స్ ద్వారా కంపెనీ డబ్బుల్ని రైజ్ చేస్తుంటే, ఈక్విటీ కాదు, బ్యాంక్స్ నుంచి వచ్చింది కాదు, బాండ్స్ ద్వారా రైజ్ చేస్తుంటే ఆ బాండ్ హోల్డర్స్ కి 1 రూపీ కూడా రాని కేసెస్ చాలా ఉన్నాయి. బికాస్ అందరికి కట్టంగా మిగిలింది ఏదైనా ఉంటే ఈ బాండ్ హోల్డర్స్ వరకు వస్తుంది. కానీ బ్యాంక్సే ఎన్సీఎల్టీ దివాలా వరకు తీసుకువెళ్ళాయంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే వాళ్ళకి సగం రికవర్ అవడమే చాలా ఎక్కువ. అదే బాండ్ హోల్డర్స్ వరకు వస్తుందా? రాదు. కాబట్టి బాండ్స్ ఎక్కడైతే అధిక రిటర్న్స్ ఉంటాయని మీకు అనిపిస్తుంటుందో బీ కేర్ఫుల్. దాని రిలేటెడ్ గా కంప్లీట్ ఆర్ ఫుల్ రీసెర్చ్ చేశాక దాంట్లో అడుగు పెట్టండి. ఈ P2P లెండింగ్, ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. అక్కడ కూడా మీరు పెడుతున్న దానిపై మీకు మంచి రిటర్న్ ఉంటుంది. షార్ట్ టర్మ్ లోనే విత్ ఇన్ 3 months లోనే ఇంత రిటర్న్ ఉంటుందని మీకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, అది రిస్కీ ప్రొడక్ట్స్. మీ కంప్లీట్ క్యాపిటల్ కూడా రిస్క్ లోకి వెళ్ళడానికి ఆర్ మెజారిటీ క్యాపిటల్ రిస్క్ లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో కాబట్టి నేను చెప్పాను, ఇంకెవరో చెప్పారు ఇది మంచిది అది చెడ్డదని కాదు. ఈ P2P ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అని వింటున్నారంటే అది మీకు కంప్లీట్ గా తెలుసు, ఆ ప్రొడక్ట్ గురించి కంప్లీట్ గా అర్థం చేసుకున్నారన్న తర్వాతే అందులోకి మూవ్ అవ్వండి. కాబట్టి నేను వీటి గురించి దీంట్లో మాట్లాడలేదు. అండ్ ఇప్పుడు కంక్లూజన్ దగ్గరికి వద్దాం. సో మాట్లాడుకున్న వాటన్నిటిని స్టెప్ బై స్టెప్ నా ఒపీనియన్ చెప్తాను. అక్కడ కూడా వీడియోలో కూడా చెప్పాను, బట్ ఇంకొకసారి ఉంటున్న ఇన్వెస్ట్మెంట్ రూట్స్ వాటి రిలేటెడ్ గా నా ఒపీనియన్ షేర్ చేశాను. ఫస్ట్, ఫిక్స్డ్ డిపాజిట్. నాకు అసలు రిస్కే వద్దు. సేవింగ్స్ అకౌంట్ కంటే బెటర్ గా నాకు ఎక్కడ వడ్డీ వస్తుంది అంటే ఇమీడియట్ గా చూసేది ఫిక్స్డ్ డిపాజిట్ ని. రిస్కే వద్దు అంటే ఆ రిస్క్ లేకపోవడం ఏం లేదు. అక్కడ మనం ఏదైనా ఒక బ్యాంక్ లో డబ్బులు వేసాక, డిపాజిట్స్ పెద్ద మొత్తంలో వేసాక 1 crore వేసాను అనుకోండి, అది ఏ బ్యాంక్ అయినా, నేను ఇక్కడ పేరు చెప్పట్లేదు, అది ఏ బ్యాంక్ అయినా, పబ్లిక్, ప్రైవేట్ ఏదైనా, అది దివాలా తీస్తే 5 లక్షల వరకు మాత్రమే నాకు ఇన్సూరెన్స్ గ్యారంటీ ఉంది. మరి రిమైనింగ్ డబ్బులు గ్యారంటీ ఏంటి? మరి నేను బ్యాంక్ లో డబ్బులు వెయ్యాలా వద్దా అనే ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద బ్యాంక్స్ ఒకవేళ ఆ పరిస్థితికి వెళ్తుంటే గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు. ఎస్ బ్యాంక్ కండిషన్ లో కూడా దివాలా తీసే స్టేజ్ కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్, ఆర్బీఐ, ఇతర బ్యాంక్స్ అన్ని ముందుకు వచ్చి ఆ బ్యాంక్ ను ప్రొటెక్ట్ చేయాలని చూస్తారు. బికాస్ ఒక బ్యాంక్ కొలాప్స్ అవుతుందంటే ఎంటైర్ ఎకానమీకి ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి టెక్నికలీ ఒక బ్యాంక్ ఫెయిల్ అవడం, ఒక బిగ్ బ్యాంక్ ఫెయిల్ అవడం అనేది నెక్స్ట్ టు ఇంపాసిబుల్. బట్ ప్రాక్టికల్ గా చూసినప్పుడు ఏ బ్యాంక్ లో మీరు వేసిన డబ్బులకైనా 5 లక్షల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ గ్యారంటీ ఉంది. రిమైనింగ్ అమౌంట్ మనం ఆ బ్యాంక్ కి ఏమీ కాదని ఒక ధైర్యంతోనే మనం వేస్తూ ఉంటాం. సరే, అసలు ఏది కాదనుకుందాం, 5 లక్షల గ్యారంటీ అంతా పక్కన పెట్టేసినా అది కంప్లీట్ సేఫ్ అనుకుంటున్నా. ఎవరు ఫిక్స్డ్ డిపాజిట్స్ లో డబ్బులు వేసి, లేకపోతే ఈ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ ద్వారా చూడాలంటే 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపు నా దగ్గర
ఉన్నటువంటి లంసం మొత్తం నేను వాడుకుంటాను, నెల నాకు ఎక్కువగా ఖర్చులు ఉంటున్నాయి, నేను మొత్తం వాడేస్తాను అనుకుంటున్న వాళ్ళు, నాకు ఎటువంటి రిటర్న్ రాకపోయినా పర్లేదు, స్లైట్ రిటర్న్, చాలా తక్కువ రిటర్న్ ఉంటున్నా చాలు, సేవింగ్స్ అకౌంట్ కంటే కొంత బెటర్ రిటర్న్ ఉంటున్నా చాలు, నేను రెగ్యులర్ గా డబ్బులు తీసేస్తాను అనుకుంటున్న వాళ్ళు ఈ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ ద్వారా వేసుకోవడం బెటర్. బికాస్ అక్కడ లిమిట్ ఏం లేదు, ఇంత డబ్బులే వేయాలనే లిమిట్ ఏం లేదు, పెద్ద క్యాపిటల్స్ ని కూడా మీరు వేయచ్చు అండ్ మంత్లీ పెద్ద మొత్తంలో కూడా డబ్బులు తీసేయచ్చు. సెకండ్ రియల్ ఎస్టేట్. నేను చెప్పాను కదా, ఈల్డ్ ఎంతో చూసుకోండి. లెట్స్ సే మీ ఊర్లో మీ దగ్గర ఒక మంచి ల్యాండ్ కనిపించింది, ఆ ల్యాండ్ తీసుకొని ఎవరికైనా లీజ్ కి ఇచ్చినా అక్కడ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి దాని ద్వారా మీరు రెంటల్ ఇన్కమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, మీరు మొత్తం దాని మీద ఎంత పెడతారు, దానిపై మీకు ఇయర్లీ ఎంత రిటర్న్ వస్తుంది అది చూసుకోండి. ఒకవేళ అది 3%, 4% అంతకంటే ఎక్కువ ఉందనుకోండి, థింక్ చేయాల్సిన నీడ్ లేదు, రియల్ ఎస్టేట్ ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ కేసులో ఈల్డ్ మాత్రమే 3-4% కి దాటుతుందంటే ప్రెసెంట్ ఉంటున్న సినారియోస్ లో దెన్ ద బెస్ట్ కేస్ అది. సో మీ దగ్గర పెద్ద మొత్తంలో క్యాపిటల్ ఉంటూ రియల్ ఎస్టేట్ పై ఎక్కువ నమ్మకం ఆర్ గ్రోత్ ఉంటుంది, మంచిగా ఆ ప్రాపర్టీ కూడా అప్రిషియేట్ అవుతుంది, నాకు మంచి ఈల్డ్ ఉంది అనుకుంటే దెన్ మీ క్యాపిటల్ ని దీని ద్వారా కూడా ఇన్వెస్ట్ చేస్తూ మంత్లీ ఇన్కమ్ ని త్రూ వీటి ద్వారా కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. బట్ దీనికి కొంత అవగాహన అండ్ కొన్ని రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ఎకానమీ పరంగా కొన్ని తెలుసుండాలి. సో మీ దగ్గర ఒక పెద్ద క్యాపిటల్ ఉంది అండ్ మీకు ఒక మంచి స్థలం ఆర్ ఒక ఇల్లు ఆర్ ఇలా రెంటల్ ఇన్కమ్ క్రియేట్ చేయగలిగే ప్రాపర్టీని వెతికి పెట్టడానికి ఆర్ కన్స్ట్రక్ట్ చేయడానికి, దాన్ని మెయింటైన్ చేయడానికి మీకు కొంత మనుషులు ఉన్నారు ఇంట్లో, సో దాన్ని మేనేజ్ చేసుకోగలరు, ఏదైనా ఇష్యూ ఉన్న వాళ్ళు చూసుకోగలరు అనుకుంటున్నప్పుడు, బికాస్ ఇది కూడా ఇంపార్టెంట్, ఇవన్నీ అనుకుంటున్నప్పుడు దాన్ని మీకు రియల్ ఎస్టేట్ అనేది కూడా ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఒకవేళ ఈల్డ్ 3 అబోవ్ దగ్గరగా ఉంటే మంచి ఆప్షన్ అవుతుంది. ఎలాగో ప్రాపర్టీ అప్రిషియేట్ అవుతుంది, దాంతో పాటు 3-4% ఈల్డ్ అనేది కంబైన్ చేసినప్పుడు ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ స్టాక్ మార్కెట్. డివిడెండ్స్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం, బట్ ఈ డివిడెండ్స్ రిలేటెడ్ గా మీరు మంత్లీ ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎందుకంటే కంపెనీ ఒక టైం కి డివిడెండ్ ఇస్తుంది, అలా ఇయర్లీ వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు లేకపోతే స్పెషల్ డివిడెండ్స్ అనో అనౌన్స్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు. అది మనం ఇయర్ అంతా చూసుకుంటే ఎంత వస్తుంది అనేది మనం అక్కడ చూస్తాం, కానీ ఖచ్చితంగా ఇయర్ లో ఈ టైం కి డివిడెండ్ వస్తుంది, మంత్ కి ఈ టైంలో డివిడెండ్ వస్తుందని మనకి క్లారిటీ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనకి మంత్లీ ఇన్కమ్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుందని చెప్పలేం. కొన్నిసార్లు డివిడెండ్ ఇవ్వకుండా కూడా డివిడెండ్ ని కంపెనీయే ఇన్వెస్ట్ చేసుకొని కంపెనీ గ్రో అవ్వాలని కూడా చూడొచ్చు. సో ఖచ్చితంగా మంత్లీ ఇన్కమ్ కావాలంటే డివిడెండ్ అనేది బెస్ట్ ఆప్షన్ ఏం కాదు. బట్ ఎస్, ఓవరాల్ గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్ గా డివిడెండ్ ఇస్తున్న కంపెనీస్ ఉన్నాయి, బట్ అది కాదు కదా మంత్లీ ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ లో పడాలి. సో అది వద్దు. నెక్స్ట్ SLB అనుకున్నాం, స్టాక్ లెండింగ్ అండ్ బారోయింగ్ మెకానిజం ద్వారా మీ దగ్గర స్టాక్స్ ని రెంట్ కి ఇచ్చి దాని ద్వారా కూడా అడిషనల్ రిటర్న్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అవతల వ్యక్తికి ఎన్ని స్టాక్స్ డిమాండ్ ఉంది, తను ఎంత మనకు ఆఫర్ చేస్తున్నాడు, ఎంత మనకి రిటర్న్ ఉంటుంది, ఇదంతా కూడా ప్రాక్టికల్ గా మీరు వెళ్ళి నాకు ఇవాళ ఈ మంత్ 20,000 రిక్వైర్మెంట్ ఉంటే నేను ఈ డబ్బులు పెట్టి దాని నుంచి నాకు ఇంత రిటర్న్ రావాలి అనుకొని మనం పర్ఫెక్ట్ గా దీన్ని ప్లాన్ చేయలేము. మన దగ్గర ఉంటున్న స్టాక్స్, అక్కడ ఉంటున్న డిమాండ్, దీన్ని మ్యాచ్ చేసుకుంటూ రిటర్న్స్ ఎక్కువ జనరేట్ చేసుకోవచ్చు, కానీ మంత్లీ ఇంత ఫిక్స్డ్ గా నాకు రావాలనుకోవడం కుదరదు. కాబట్టి మనకుంటున్న ఆప్షన్స్ లో ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ కి వస్తూ మార్కెట్ తో పాటు గ్రో అవుతూ ఓవర్ ద పీరియడ్ ఒక 20-30 ఇయర్స్ పాటు నేను మార్కెట్ లో డబ్బులు ఉంచుతాను, నెల నా బ్యాంక్ అకౌంట్ లోకి ఇంత డబ్బులు రావాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో దెన్ వాళ్ళకి SWP అనేది సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనేది బెస్ట్ అవుతుంది. సో ఇది ఎవరైతే రిస్క్ తీసుకోగలరు అండ్ రివార్డ్ ని కూడా ప్లే చేయాలనుకుంటారో వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్. అండ్ ఫైనలీ సేవింగ్ స్కీమ్స్. ఈ సేవింగ్ స్కీమ్స్ లో మంత్లీ ఆర్ క్వార్టర్లీ ఒక పాయింట్ కి మన బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు పడేలా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. మిగతావన్నీ ఏంటంటే లైక్ మీరు PPF తీసుకున్నా, సుకన్య సమృద్ధి యోజన తీసుకున్నా, ఆర్ మిగతా ఇక్కడ మీకు కనిపిస్తున్న మోస్ట్ ఆఫ్ ద స్కీమ్స్ అన్ని కూడా ఏంటంటే మీరు టైం టు టైం దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే, మీ పాప పేరుతోనో మీ పేరుతోనో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఒక పీరియడ్ కి మీకు మంచి వెల్త్ ని క్రియేట్ చేసేవి అవన్నీ. కానీ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కానీ, ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కానీ, వీటి ద్వారా ఏంటంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే మంత్లీ వచ్చేస్తుంది, సీనియర్ సిటిజన్ ద్వారా అయితే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు దాని కానీ వేశారంటే క్వార్టర్లీ 3 months కి మీ బ్యాంక్ అకౌంట్ కి వచ్చేస్తుంది. 5 సంవత్సరాల తర్వాత అసలు వచ్చేస్తుంది. దీని రిలేటెడ్ గా ఎవరు ఎంత వేయచ్చు అండ్ ఒకవేళ 5 సంవత్సరాల లోపు విత్డ్రాల్ చేయాలంటే పెనాల్టీ ఎంత ఉంటుంది, అదంతా మీకు మాస్టర్ లింక్ అన్నాను. అక్కడికి వెళ్ళి మీరు పోస్ట్ ఆఫీస్ కావాలంటే ఇదిగోండి, మంత్లీ స్కీమ్ కావాలంటే దీన్ని క్లిక్ చేయండి, సీనియర్ సిటిజన్ కావాలంటే దీన్ని క్లిక్ చేయండి, మొత్తం డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో, అఫీషియల్ దే, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళదే. సో మీరు ఈ స్కీమ్స్ అన్ని కూడా పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి వేయచ్చు. అండ్ కొన్ని స్కీమ్స్ మీకు బ్యాంక్ వాళ్ళ దగ్గర కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇందులో వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు ₹1 కోటి మీ దగ్గర ఉంది, అది వేయలేరు. అదే మీరు డిపాజిట్ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ లోను అండ్ SWP మెథడ్ లోను ఎంతైనా వేయచ్చు అక్కడ మీరు. కానీ ఇక్కడ అలా కాదు, లిమిట్. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో అయితే ఇండివిజువల్ కి 9 lakhs, జాయింట్ అకౌంట్ కి 15 lakhs, సీనియర్ సిటిజన్ స్కీమ్ లో అయితే, సేవింగ్స్ స్కీమ్ లో అయితే 30 lakh లిమిట్, అంతకు మించి మీరు వేయలేరు. అండ్ ఒకవేళ ఈ మధ్యలో మీకు క్యాపిటల్ మొత్తం కావాలనుకున్నా పెనాల్టీ పడుతుంది. ఇవన్నీ కూడా మనకు ఉంటాయి అన్న విషయం గుర్తుంచుకోవాలి. అదే SWP లో అయితే మనకు ఒక్కసారి ఆ ఎగ్జిట్ లోడ్ అనేది అయిపోయాక మీరు ఎప్పుడు కావాలన్నా అప్పుడు మీ ఎంటైర్ క్యాపిటల్ కూడా బయటకు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో ఎండ్ చేసే ముందు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు తెలిసిన మీ వాళ్ళందరితో కూడా షేర్ చేయండి. వాళ్ళకి స్టాక్ మార్కెట్ తెలుసా, స్టాక్ మార్కెట్ తెలియదా, ఇవేవి కూడా కాదు. బికాస్ అవుట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ కూడా స్కీమ్స్, FD రిలేటెడ్ వీటి గురించి కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి బై
ఛాన్స్ ఎట్ ఎనీ పాయింట్ వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ ఆర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక లంసమ్ అమౌంట్ వచ్చినప్పుడు దాని బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లో వేసి అలా వదిలేకుండా ఇక్కడ వాళ్ళకి సంబంధించిన రిస్క్ రివార్డ్ ని బట్టి వాళ్ళు రిస్క్ తీసుకోగలరా లేదా అనే దాన్ని బట్టి ఒక మంచి స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ క్యాపిటల్ ని గ్రో చేసుకుంటూ మంత్లీ వాళ్ళ ఇన్కమ్ ని ఎర్న్ చేసుకోగలరు, సంపాదించుకోగలరు త్రూ వాళ్ళ బ్యాంక్ అకౌంట్. కాబట్టి ఈ ఆప్షన్స్ ఉన్నాయని మన వాళ్ళందరికీ తెలియచేయడం మన బాధ్యత. నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే లాస్ట్ టైం ఈ వీడియో పెట్టి మీకు లెంత్ ఎలా ఉంది, ఇంత లెంత్ ఓకేనా కాదా అని అడిగినప్పుడు మీ నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. సో ఎంత లెంత్ ఈ వీడియోస్ మనం కాన్సెప్ట్స్ ని కట్ చేయకుండా ఏదో షార్ట్ టైమ్ లో చేస్తే మంచి వ్యూస్ వస్తాయని కాకుండా లెంత్ వీడియోస్ చేసినా మన వాళ్ళు ఆదరిస్తారన్న నమ్మకాన్ని మీరు మాకు అండ్ మా టీమ్ కి కలిగించారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అండ్ ఈ పాయింట్ వరకు మీరు ఈ వీడియోని వాచ్ చేస్తుంటే ఒకసారి వాచ్ కంప్లీట్లీ అని పెడతారా, సో దట్ ఈ వీడియోని కంప్లీట్ గా ఎంతమంది చూస్తున్నారు అనేది కూడా మాకు అర్థమవుతుంది. అండ్ మీరు మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అండ్ ఒకవేళ మీరు మమ్మల్ని అండ్ మన ఛానల్ ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఈవెన్ కార్, బైక్ రిలేటెడ్ గా ఇన్సూరెన్స్ రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ ఈవెన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. ఈవెన్ డిమాట్ అకౌంట్ రిలేటెడ్ గా కూడా రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మేము పెడుతున్న ఎఫర్ట్స్ అండ్ మీ లైఫ్ లో వాల్యూని యాడ్ చేస్తుంది అనుకున్న సందర్భంలో వీటి రిలేటెడ్ గా మీరు డైరెక్ట్ వెబ్సైట్స్ కి వెళ్లి చేసే బదులు మన ఛానల్ కి సంబంధించిన ఈ రిఫరల్ లింక్స్ ని వాడి మీరు అకౌంట్స్ ని ఆర్ ఇన్సూరెన్స్ ని తీసుకుంటున్నారంటే మన ఛానల్ కి కూడా బెనిఫిట్ ఉంటుంది. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.